గత అనేక దినములుగా క్రీస్తును పోలి సంఘములో ఉన్న మనమందరమును జీవించాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకనగా క్రీస్తు యొక్క మహిమను మనము పొందవలసినటువంటి ఒక బాధ్యతను తండ్రి అయిన దేవుడు మన మీద ఉంచినాడు. అందుకొరకే ఆయన లోకములో నుండి మనలను పిలిచినాడు. అందువల్ల పౌలు అన్నాడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అని అన్నాడు అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయిన దేవుడు మనలను పిలిచిన పిలుపును మనము చూడాలి. పిలుపును చూడడం అనగా ఆయన ఏ కారణము చేత మనలను పిలిచినాడో ఆ కారణాన్ని మనం చూడాలి. ఆ కారణాన్ని మనము ఈ ప్రకృతి సంబంధమైన నేత్రములతో మనం చూడలేము, చూడజాలం. మనోనేత్రములతో మనము చూడాలన్నమాట. కనుక మన మనోనేత్రములు మరింతగా వెలిగింపబడాలి. ఎఫెసీ 1వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తులుడైన పౌలు చెప్పిన ఆ సంగతిని చూడండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టుదో అని అక్కడ అపోస్తులుడు సెలవిచ్చినాడు అన్నమాట. బాప్తిస్మములో దేవుడు మన మనోనేత్రములను వెలిగించినాడు. ఇప్పుడు చూడండి, ఆయన చిన్నపిల్లలు పుడతారు కదా, పుట్టినటువంటి బిడ్డలు కొన్ని గంటలు కళ్ళు తెరవరు అన్నమాట. మీరు గమనించి చూడండి, పుట్టినటువంటి శిశువులు కొన్ని గంటలు 2 రోజులు 3 రోజులు కూడా కళ్ళు తెరవలేరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నారు. అక్కడ వెలుతురేం లేదు. చీకటిలో నుండి వారు వెలుగులోకి వచ్చినారన్నమాట. ఈ వెలుగును ఆ కళ్ళు చూడజాలవు. అందువలన చిన్ని పిల్లలు, శిశువులు కళ్ళు మూసుకొనే ఉంటారన్నమాట. ఎప్పుడైనా ఒకసారి అలా కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ మూసేస్తారన్నమాట. ఈ వెలుతురు చూడడానికి వీలు పడదన్నమాట. కొన్ని గంటలు అయిన తర్వాత మెల్లమెల్లగా ఆ వెలుతురుకు కళ్ళు అలవాటు పడతాయన్నమాట. వెలుతురును చూడడానికి కళ్ళు అలవాటు పడతాయి. ఆ అలవాటు పడ్డ తర్వాత మెల్లమెల్లగా చూడడానికి వాళ్ళు ప్రయత్నిస్తారన్నమాట. అలాగుననే సంఘములో ఉన్న మనకు దేవుడు, మన తండ్రి అయిన దేవుడు బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో మన మనోనేత్రాలను వెలిగింపజేసినాడు. ఎందుకంటే అదృశ్యములను చూడడానికి మనోనేత్రాలను వెలిగింపజేసినాడు. అదృశ్యం ఏది అంటే ఆయన మనల్ని పిలిచిన పిలుపు ఒకటి ఉందే, అది అదృశ్యం. ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కనుక మన తండ్రి అయిన దేవుడు మనల్ని సంఘంలోనికి పిలవడానికి గల కారణము తన కుమారుని యొక్క, మన ప్రభువు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను మనము మన ఆత్మలకు పొందాలి.
ఇది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి లక్ష్యం, ఇది బాధ్యత అన్నమాట. ఈ లక్ష్యము, ఈ బాధ్యత, వీటిని మనము చూడాలన్నమాట. మనము సంఘాన్ని విడిచి వెళ్ళిపోయేసరికి క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి ప్రయాసపడగలము. అవి కానీ మనం జ్ఞాపకంలో ఉంచుకుంటే దాన్ని చూడగలిగి, ఆయన పిలిచిన పిలుపును మనం మర్చిపోతే క్రీస్తు యొక్క మహిమను చూడలేమన్నమాట. మనం క్రీస్తు యొక్క మహిమ కొరకు మనము నిరీక్షించలేమన్నమాట. ఏదో సంపాదించుకుంటున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము, ధరించుకుంటూ ఉన్నాము, ఏదో ఆదివారం వచ్చి కూర్చుంటూ ఉన్నాము, ఏదో బుధవారం బైబిల్ స్టడీకి వచ్చి కూర్చుంటున్నాం, అంతేగాని క్రీస్తు యొక్క మహిమను పొందాలన్న కాంక్ష మనలో ఉండదన్నమాట. ఈ కాంక్ష లేకుండా పోతే ఎన్ని సంవత్సరాలు సంఘంలో జీవించినా అన్ని సంవత్సరాలలో కూడా క్రీస్తు యొక్క మహిమను నీవు పొందజాలు. క్రీస్తు యొక్క మహిమను పొందకపోగా సంఘములో ఉండి కూడా సాతాను యొక్క చెడు గుణలక్షణ స్వభావాలని ఆత్మకు సమకూర్చుకొని ఈ జీవితాన్ని వ్యర్థముగానే సంఘంలో జీవించి అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన మనలో ప్రతి ఒక్కరూ కూడా మన తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచిన పిలుపును మనం చూడాలి. ఆయన మనల్ని ఎందుకు పిలిచినాడు అని నేను మళ్ళీ చెప్తుండాలి. ఈ లోకం శాశ్వతం కాదు, లోకంలో ఉన్న ఈ శరీరాలు కూడా శాశ్వతం కాదు. మా తాత చనిపోయినాడు, మా నాయన చనిపోయినాడు, నేను చనిపోయాను. అలాగే మీ కుటుంబాలలో ఉన్న మునుపటి వ్యక్తులు అందరూ మరణించినారు, మీరు కూడా మరణిస్తారు. హెబ్రీ 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను అని లేఖనము స్పష్టంగా తెలియజేస్తాము. నేడు మనం శరీరాల్లో ఉన్నాం. ఏ శరీరాలలో ఉన్నాము అని అంటే మరణమునకు లోనగు శరీరాలలో ఉన్నాం, మరణించే శరీరంలో ఉన్నాం అన్నమాట. మనం నేడు కలిగి ఉన్న ఈ శరీరాలు మహిమా శరీరాలు కాదు, ఏమాత్రమును కాదు. మరణమునకు లోనగు శరీరము, మరణించే శరీరములో మరణము లేనటువంటి ఆత్మలుగా మనం ఉన్నాం. అలాగున్న దేవుడు ఈ శరీరములలో మనల నుంచి మనకు ఒక గొప్ప అవకాశమును అనుగ్రహించి ఉన్నారు. అదేంటంటే శరీరాలలో ఉన్న మనము క్రీస్తు యొక్క రూపాన్ని మనం పొందాలి. ఈ గొప్ప లక్ష్య సాధన కొరకు శరీరాలలో మనల్ని ముంచి సంఘముతో మనల్ని చేర్చినాడు. అందువలన మన గురి ప్రభువు యొక్క మహిమను పొందాలి. మన లక్ష్యము ప్రభువు యొక్క మహిమను పొందాలి. మన బాధ్యత ప్రభువు యొక్క మహిమను నేను పొందాలి. సంఘములో ఉన్న పురుషులు, స్త్రీలు ప్రతి ఒక్కరు, బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ భావనను కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే నీవు నమ్ముకున్న నీ శరీరము, నేను నమ్ముకున్న నా శరీరం, నేనైతే నా శరీరాన్ని నమ్ముకోవాలి. మీరు నమ్ముకున్న మీ శరీరము మీతో పాటు ఎంతో కాలం ఉండదు. అది మీరు నమ్ముకున్న శరీరాన్ని, మీరు ప్రేమించే మీ శరీరాన్ని, మీరు అభిమానించి గౌరవించే మీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఎంత దుఃఖమో, ఎంత బాధో, ఎంత చింతో. అందువలన శరీరములో ఉన్న నీవు శరీరమును ఒక దినము నాటికి విడవవలసి వస్తుంది, శరీరము మరణిస్తుంది అని నీకు తెలియవచ్చిన శరీరం యొక్క భ్రమల్లోనే ఉండకుండా, శరీరము యొక్క ఊహల్లో మిగిలిపోకుండా, శరీరమును విడిచిన తర్వాత తండ్రి అయిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు కదా, ఆ పిలుపును అందుకోవడానికి నీ ఒక యోగ్యురాలుగా క్రీస్తు యొక్క మహిమను పొందాలి. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఇలా సెలవిచ్చినారు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుతున్న దేవుడు అని అన్నాడు అన్నమాట. అంటే మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన పిలుపునకు
నీవు సిద్ధపడవలసి ఉంది, మనమందరము సిద్ధపడవలసి ఉందన్నమాట. ఆయన పిలుపునకు ఎవరు సిద్ధపడగలరు అనగా, క్రీస్తు యొక్క మహిమను ఎవరైతే సంఘములో పొంది ఉన్నారో వారు మాత్రమే ఆయన పిలుపునకు సిద్ధపడిన వారు. ఆయన మాత్రమే ఆయన పిలుపును గౌరవించేటువంటి వారు అవుతారు. ఆయన మాత్రమే ఆయన పిలుపునకు యోగ్యులుగా ఉంటారు, అర్హులుగా ఉంటారన్నమాట. క్రీస్తు యొక్క మహిమను పొందకుండా పోతే నీవు ఆయన పిలుపునకు యోగ్యుడవు కాదు, యోగ్యురాలువు కాదన్నమాట. అందువలన సంఘములో ఉన్న దినములలోనే క్రీస్తు యొక్క మహిమను పొందడానికి మనము ప్రయాసపడాలన్నమాట. ఇది ఒక పెద్ద ప్రయాసం ఉన్నాయి. ఏం చేస్తావేమో, పురుషులైనా స్త్రీలైనా, వివాహం కానీ యవ్వనస్తులైనా మీరేం చేస్తారో తెలియదు. క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందుటకు దేవుడు చేసిన ఏర్పాటు ఒకటి ఉందన్నమాట. ఆ ఏర్పాట్లు మనము కొనసాగాలన్నమాట. పేతురు తన 2వ పత్రికలో పేతురు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ పేతురు ఇలా సెలవిచ్చినారు: సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అన్నాడు. అంటే ఇది ఒక జాగ్రత్త. దేవుడు మనలను పిలిచిన పిలుపును, ఆ పిలుపును అనుసరించి మనము క్రీస్తు యొక్క మహిమను పొందాలి కదా. ఆ క్రీస్తు మహిమను పొందడానికి ఆయన చేసిన ఏర్పాటు, వాటిని మనం నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడాలి అని పేతురు బోధించినాడు అన్నమాట. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా నిన్ను పిలిచిన పిలుపును నీవు నిశ్చయం చేసుకోవలసి ఉంది. నీ కొరకు దేవుడు చేసిన ఏర్పాటును నిశ్చయం చేసుకోవాల్సి ఉందన్నమాట. అలా నిశ్చయం చేసుకుంటే ఆ ఏర్పాటులో మనం కొనసాగలుగుతాం. దేవుడు చేసినటువంటి ఏర్పాటు చూడండి. అంటే క్రీస్తు యొక్క మహిమను పొందుటకు దేవుడు చేసిన ఏర్పాటు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన కుమారుని యొక్క అడుగు జాడలలో నడుచుకోవడం అన్నమాట దేవుడు చేసిన ఏర్పాటు. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే మన తండ్రి అయిన దేవుడు మన కొరకు చేసిన ఏర్పాటు. ఎందుకొరకు? క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి ఆయన మన కొరకు చేసినటువంటి ఏర్పాటు, తన కుమారుని యొక్క అడుగు జాడలలో మనం నడుచుకోవడం అన్నమాట. అందువలన మొదటి శతాబ్దములో ఆనాడు అపోస్తులైన, ఆనాటి క్రైస్తవులైన వారందరూ కూడా క్రీస్తు యొక్క అడుగు జాడలలో వారు నడుచుకున్నారనమాట. కొరింథీ 1వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తులుడైన పౌలు ఇలా సెలవు ఇచ్చినాడు అనమాట: నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అన్నాడు అనమాట. అంటే అపోస్తులుడైన పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు సహితము క్రీస్తును పోలి వారు నడుచుకున్నారనమాట. అలాగనే అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. గలతీ 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాను. అంటే ఇక్కడ ఒక సంగతిని అపోస్తులుడు బయలుపరిచినాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాను. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుని యందలి విశ్వాసం అనగా క్రీస్తునందు విశ్వాసం అన్నమాట.
క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనగా క్రీస్తు జీవించిన జీవితమునందు విశ్వాసం ఉంచడం. మనలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారన్నమాట. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు సెలవిచ్చింది, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనగా క్రీస్తు యొక్క జీవితం అన్నది విశ్వాసం ఉంచడం. క్రీస్తు జీవించిన జీవితమునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తు జీవించిన జీవితమును విశ్వసించడం అన్నమాట. ఎవరి విశ్వాసం వారిది. ఒక భార్య తన భర్త పట్ల విశ్వాసం కలిగి ఉంది. ఆయన తన్ను పోషిస్తాడని, తను సంరక్షిస్తాడని. అలాగే ఒక భర్త తన భార్య పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరి కొంతమంది డబ్బును నమ్ముతూ ఉన్నారు, అంటే డబ్బు పట్ల విశ్వాసం. వెండి బంగారముల పట్ల విశ్వాసం, అంటే అవి ఉంటే నేను బాగుంటానని. మరి కొంతమంది పదవుల పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. అంటే ఎవరి మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ సంఘములో ఉన్నటువంటి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. డబ్బు మీద కాదు నాయన, వెండి బంగారుల మీద కాదు. అవి ఉంటే ఎంతో, లేకపోతే అవి తక్కువగా ఉంటే తక్కువగా నష్టాలు మనకి, అవి ఎక్కువగా ఉంటే ఎక్కువ నష్టాలు అన్నమాట. మీరు చూడండి నాయన, అవి ఎంత తక్కువ అంత తక్కువ నష్టాలు ఉంటాయి మన ఆత్మకి. అవి ఎంత ఎక్కువ అవుతాయో అంత ఎక్కువ నష్టాలు మన ఆత్మకు సంభవిస్తాయి. అది ఎవరు దాన్ని గుర్తించడం. కానీ డబ్బులు అవసరము, వెండి బంగారములు అవసరము. అవి మనకు ఏ మేరకు అవసరమో దానిని ఆయన ఇవ్వగలుగుతాడు. తండ్రి అయిన దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు అన్నమాట. డబ్బును సమకూర్చుకోవడానికి అనేకులు నానా బాధలు పడుతూ ఉంటారు అన్నమాట. వెండి బంగారములను సమకూర్చుకోవడానికి నానా బాధలు పడుతూ ఉన్నాయి. తిరిగి చూస్తే వారి జీవితాల్లో ఏమాత్రం సమాధానం ఉండదు. డబ్బు ఉండొచ్చు, సమాధానం లేదు. వెండి బంగారములు ఉండొచ్చు, సమాధానం లేదు. ఉన్నతమైన పదవులు ఉండొచ్చు, సమాధానం లేదు. కానీ ఇక్కడ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం అనగా క్రీస్తు జీవించిన జీవితమునందు సంఘములో ఉన్న మనం విశ్వాసం ఉంచడం. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు ఉంటే ఎంత, లేకపోతే అంత. ఆయన ఉంటే చాలు. దేవుడు మన పక్షంలో ఉంటే చాలు. డబ్బు మన పక్షంలో ఉంటే అది మన కీడు చేస్తుంది. దేవుడు మన పక్షంలో ఉంటే ఆయన మనకు మరణించేంత వరకు మేలు చేస్తాడు. ఇది నా విశ్వాసం. ఇది నిజం అన్నమాట. అంటే మనకు డబ్బులు వద్దని కాదు, డబ్బులు కావాలి. డబ్బుల కోసం మనం ప్రయాసపడాలి కూడా. డబ్బులు ఎంతున్నా నీ దేవునికి అది సమానం కాదు. వెండి బంగారములు ఎంత ఉన్నా అవి నీ తండ్రి అయిన దేవునితో సమానం కాదు. నీ ప్రభు అయిన క్రీస్తు సమానం కాదన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలలో ఆయన ఇలా సెలవిచ్చినాడు అనమాట. అని ఏమన్నారంటే, పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత
అనగా పరిశుద్ధమైనది నిర్దోషమైనదినైనా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరుగరా. అనగా ఇక్కడ ఏమంటాడంటే వెండి బంగారముల చేత మీ ఆత్మకు రక్షణ దొరకల, విమోచన దొరకల. కానీ క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తము చేత పాప మరణముల నుండి, పాపపు దాస్యము నుండి విడుదల కలిగింది, విమోచన కలిగింది అని అంటాడు. కనుక ఇక్కడ నీ ఆత్మకు విమోచన, నీ ఆత్మకు రక్షణ వెండి బంగారముల వలన కలగల, క్రీస్తు యొక్క రక్తం వలన విమోచన కలిగింది, రక్షణ కలిగింది. కనుక నీ ఆత్మను రక్షించగలిగే శక్తి వెండి బంగారములకు లేవు. నీ ఆత్మను రక్షించగలిగే శక్తి అమూల్యమైన క్రీస్తు యొక్క రక్తమునకు ఉందన్నమాట. క్రీస్తు రక్తమునకి అంత శక్తి ఉంటే క్రీస్తుకి మరింత శక్తి ఉందో చూడండి. కనుక క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం అనగా క్రీస్తు జీవించిన జీవితమును మనం విశ్వసించడం అనగా, నేను ప్రభువును పోలి జీవిస్తే, నేను ప్రభువును పోలి జీవిస్తే, ప్రభువును పోలి నడుచుకుంటే నా వ్యక్తిత్వంలోనికి అనగా నా ఆత్మలోనికి నేను ప్రభువును పొందుతాను, ప్రభువు యొక్క మహిమను నేను పొందుతాను. ఈ శరీరంలో ఉన్నప్పుడే ప్రభువు యొక్క మహిమను నేను పొందగలిగితే, నన్ను సంఘములోనికి పిలిచినటువంటి నా తండ్రి దేవుడు నాలో ఉన్న తన కుమారుని యొక్క మహిమను చూచి నన్ను పరలోక రాజ్యానికి పిలుస్తాడు. నేను క్రీస్తు యొక్క మహిమను కలిగి ఉన్నాను కాబట్టి పరలోకం నుండి నా తండ్రి అయిన దేవుడు పిలుచుతున్న ఆ పిలుపునకు నేను యోగ్యుడను, యోగ్యురాలను అని శరీరాల్లో ఉన్నప్పుడే మనం నిర్ధారించుకోవచ్చు. అందువలన మనం క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం అనగా క్రీస్తు జీవించిన జీవితం పట్ల విశ్వాసం, మరి దేని మీద విశ్వాసం కాదని. క్రీస్తు జీవించిన జీవితాన్ని విశ్వసించడం అన్నమాట. అందుకొరకే దేవుడు మనలను సంఘంలోనికి పిలిచినాడు. లేఖనం ఈ విషయాన్ని చూడండి. మన తండ్రి అయిన దేవుడు లోకములో నుండి ఆయన మనలను సంఘంలోనికి పిలిచినాడు అన్నమాట. పిలవడానికి గల కారణము మనము క్రీస్తు యొక్క మహిమను పొందాలి. దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. కళలో కూడా మారకూడదు ఈ సంగతి. మర్చిపోతే అది పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఒక యజమానుడు తన పొలంలోనికి కూలివారిని పిలిచినాడు. ఎందుకు పిలిచుంటాడు ఆయన? తన పని చేయడానికి. పొలంలోనికి వెళ్ళిన వ్యక్తి యజమానుని మర్చిపోతే, యజమానుడు పిలిచిన పిలుపుని మర్చిపోతే కదా. చాలామందిని చూడండి, ఆయన పొలంలో పని చేయకుండా అటు ఇటు తిరుగులాడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళలోనే కొందరు ఏరా ఎందుకు వచ్చినావు పొలంలోకి, నువ్వు పని చేయడానికి కదా, ఏం ఊరికే మాట్లాడుకుంటున్నావు అని అంటారు. కానీ నువ్వు చాలామందిని పిలుస్తుంటావు. వాళ్ళ పని చేయకుండా మాట్లాడుకుంటా ఉండడం చూసినప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు పని చేయడానికి కదా, నువ్వు పని చేయకుండా మాట్లాడుతున్నావు ఎందుకు అని నువ్వు ప్రశ్నిస్తావు అన్న. కాబట్టి చాలామంది పని కావాలి. పని ఎందుకు కావాలంటే డబ్బులు కావాలి, పని కావాలి. కానీ వాళ్ళు పని చేయని సోమరులు అన్నమాట. వాడు సోమరి అయినా వాడికి డబ్బు కావాలి. వాళ్ళు వస్తారు పనికి, పని చేయకపోగా పని చేసే వాళ్ళని కూడా పాడు చేస్తారు. వీడు మాటలు పెట్టుకుంటే వీడి మాటలు వాడు వినాలన్నా, ఎదుటి వాడు పని చేయాలన్నా. కాబట్టి వీడి మాటలు వింటా వాడు పని చేయడు అనమాట. పని చేసేవాడిని కూడా పని చేయని కూడా చేస్తారనమాట. కాబట్టి ఒక యజమానుడు తన పనికి పిలిచినాడు కదా, ఏ పనికైతే ఆయన పిలిచినాడో ఆ పనిని చెయ్యాలన్నమాట. పనిని చేయడానికి వచ్చి పనిని మర్చిపోతే కదా నేను సాయంత్రానికి ఏం లాభము? సాయంత్రానికి ఏం లాభము? ఒక యజమానుడు వెళ్ళిపోంటాడు.
వెళ్ళిపోవడం వలన వానికి ఏం లాభం? అందువలన సంఘములోనికి దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు అనగా, ఇక్కడ ఆయన క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందడానికి ఆయన పిలిచినాడు. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంగతిని మరవకూడదన్నమాట. మీలో ఎవరైనా సరేనే కలలో కూడా ఈ సంగతిని మరవకూడదు. మీరు మరిచినారు అని అంటే మీ శరీరము మిమ్మల్ని మర్చిపోయేటట్టు చేసిందన్నమాట. మీరు మరిచినారు అని అంటే మీరు పూర్తిగా మీ శరీరం యొక్క బలలో పడిపోయినారని అర్థం. మీరు మరిచినారు అని అంటే పూర్తిగా మీ శరీరం మీ మీద దాడి చేసి మిమ్మల్ని జయించేసిందని అర్థం అన్నమాట. ఆయన మనల్ని పిలవడానికి కారణం క్రీస్తు యొక్క మహిమను పొందుటకు పిలిచినాడు. ఈ క్రీస్తు మహిమను పొందడానికి ఆయన చేసినటువంటి ఏర్పాటు. ఈ ఏర్పాటు ఏదంటే క్రీస్తును పోలి జీవించడం అన్నమాట. కాబట్టి మనము క్రీస్తు వద్ద ఈ జీవితాన్ని నేర్చుకోవాలి. క్రీస్తును పోలి మనము జీవించాలి, నేర్చుకోవాలి, జీవించాలి. కానీ ఒక మనిషి పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు కూడా నేర్చుకునే స్వభావం ఉందన్నమాట. నాకు అన్నీ తెలుసు అనడానికి లేదు. నేను ఒక మనుషునికి 70 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా అప్పటికి వాడు నేర్చుకోనటువంటి పనులు చాలా ఉన్నాయన్నమాట. నేర్చుకున్నవి కొన్ని, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అంటే పనులు చాలా ఉన్నాయి. అనేక పనులలో వాడు నేర్చుకున్న పనులు కొన్ని. కనుక మరణించేంత వరకు కూడా నేర్చుకోవడానికి పనులు చాలా ఉన్నాయి. అలాగనే సంఘంలో మనము క్రీస్తు యొక్క జీవితాన్ని నేర్చుకోవాలి. ఇది అత్యంత విలువైందన్నమాట. క్రీస్తు యొక్క జీవితానికి మించిన పని మరొకటి లేనేలేదు ఈ ప్రపంచంలో. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో క్రీస్తు యొక్క జీవితానికి మించిన పని మరొకటి లేనేలేదు. నన్ను ఈ పనిని సంఘములో ఉన్న వ్యక్తులు నేర్చుకోవాలి. మత్తయి 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అంటారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని అన్నాడు. అంటే ప్రభువు దగ్గర మనం నేర్చుకోదగినది ఏది అని అంటే ఆయన చేసిన అద్భుతాలు కాదు, ఆయన చేసిన సూచక్రియలు కాదు, ఆయన వెళ్ళగొట్టిన దెయ్యాలను వెళ్ళగొట్టడం కాదు, కుష్ఠరోగులను బాగు చేయడం కాదు, చనిపోయిన వారిని బ్రతికించడం కాదు, ఆయన జీవించిన జీవితమును ఆయన వద్ద మనం నేర్చుకోవడం అన్నమాట. ఎందుకంటే నీవు జీవించడానికి ఆయన జీవితం అవసరం. నీవు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన జీవితమును నీవు జీవించడం అవసరం. కాబట్టి ఆయన జీవితాన్ని మనం నేర్చుకోవడం అత్యంత అవసరం అన్నమాట. క్రీస్తు జీవించిన జీవితాన్ని నేర్చుకోవడం. కనుక క్రీస్తును మనం చూడాలి. క్రీస్తును చూడడం అనగా క్రీస్తు జీవించిన జీవితాన్ని మనం చూడడం అన్నమాట. కాబట్టి ఆయన జీవితాన్ని చూడండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సౌఖ్యాన్ని ఏం కలిగి ఉండల, సౌఖ్యం కాదు, నేను సుఖాన్ని ఏం కలిగి ఉండల. ఆయన ఎప్పుడు సుఖపడల. కానీ మన శరీరాలు సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాయన్నమాట. ఆయన శరీరము సుఖమును ఎన్నడూ కోరుకోవాలి. పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము
2వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపుల, ఎవరిని బెదిరించలేదు. కనుక యేసు ప్రభు యొక్క జీవితంలో సంభవించినవి అనేకము సంభవించినాయి. ప్రభువు యొక్క జీవితంలో అనేకము సంభవించినాయి. మీరు ఈ లేఖనాన్ని చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 49వ వచనం, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుతున్నారు. కాబట్టి యేసు ప్రభు తన జీవితంలో ఏవేవి కలిగి ఉన్నాడో, ఆయన జీవితంలో ఏమేమి సంభవించినాయో మనం చూడాలన్నమాట. క్రీస్తు జీవితంలో సంభవించినవి ఆయన జీవితంలో అనేక శ్రమలు సంభవించినాయి అన్నమాట. ప్రభువు యొక్క జీవితంలో అనేక శ్రమలు సంభవించినాయి. ఆయనను శ్రమపరిచింది ఎవరంటే తన జనమే ఆయన శ్రమ పెట్టినారు. బహు శ్రమల పాలు చేసినారు ఆయన. ఒక విధంగా ఆయన మనుషుల మధ్య తిరుగుతూ ఉన్న ఆయన ఒంటరివాడనమాట. తండ్రి అయిన దేవుడు తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఆయనతో మనుషులు ఎవ్వరు లేరు. ఆయనకు జరిగిన అన్యాయములలో ప్రశ్నించిన నాదుడు ఒకడు లేడు. ఆయనకు జరిగిన అవమానాలలో అడిగినటువంటి వారు కూడా ఒకరు లేరు. ఆయనకు వచ్చినటువంటి హింసలలో ఎందుకు ఆయన ఇలా హింసిస్తున్నారు అన్నవాళ్ళు లేరు. ఎవరైనా అడగాలనుకున్న వారు యూదులకు భయపడ్డారు. భయపడిన వారు భయపడ్డారే కానీ ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. చివరికి తన తల్లి ప్రశ్నించలే, తనతో పుట్టినటువంటి సహోదరులు సహోదరీలు కూడా ప్రశ్నించలే. అందరూ యూదులకు భయపడ్డారు. ఈయనకు జరిగిన అన్యాయములను వారు చూసిన, వారు తెలుసుకున్న ఆయన పక్షాన ఒక్కరు నిలబడు. నీకు అన్యాయం జరిగితే ఎవరు నీ పక్షాన లేకపోయినా నీ భార్య అయినా ఉంటుంది, నీ పిల్లలైనా ఉంటారు. నీకు అన్యాయం జరిగితే ఎవరు నీ పక్షం లేకపోయినా నీ భర్త ఉంటాడు, నీ పిల్లలు ఉంటారు. పిల్లలకు అన్యాయం జరిగితే ఎవరు లేకపోయినా తల్లిదండ్రులు ఉంటారన్నమాట, ప్రశ్నించే వాళ్ళు ఉంటారన్నమాట. కానీ యేసు ప్రభువునకు అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ఒక్కరు రాలేదు ముందుకు. అందువలన తమ మనుషుల మధ్య ఆయన తిరుగులాడుతూ ఉన్న ఆయన ఒంటరివాడుగా ఉన్నాడు అన్నమాట. ఒంటరితనం అనేది అది ఒక శాపం. ఆయన ఒంటరితనాన్ని ఏ నరుడు భరించలేడు, భరించజాలడు. నీకు మనుషులు లేకుండా నీవు
ఉండజాలు. మనుషులుంటే ఉండడమే కష్టంగా ఉంది. నిన్ను ప్రేమించేవాళ్ళు కావాలి, నిన్ను కనికరించేవాళ్ళు కావాలి, నీ మాట వినేవాళ్ళు కావాలి, నీవు చెప్పింది చేసేవాళ్ళు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. కానీ మనుషులు లేకపోతే నీవు ఉండలేవు. ఒంటరితనాన్ని మనుషులు భరించలేరన్నమాట. ఈ లోకంలో ఒంటరిగా ఎవరైనా ఉన్నారంటే చూడండి, ఆయన మీరు వెతికిలాడి చూడండి, ఎవరైనా ఒంటరిగా ఉన్నారంటే చూడండి. ఒంటరిగా ఎవరు ఉండలేరన్నమాట, ఉండజాలరు కూడా. కానీ యేసు ప్రభువు ఒంటరిగా జీవించాడు. ఆయనతో తన శిష్యులు ఉన్నారు కదా అని అనుకోవచ్చు. ఆయన పట్టుకున్న దినమున వాళ్ళు పారిపోయినారన్నమాట. అప్పటి వరకు ఆయనతో ఉన్నారేమో. ఆయన్ని పట్టుకున్న ఆ దినమున, ఆ రాత్రి ఆయనను విడిచి వారు పారిపోయినారు. బహుశా అది ప్రవచనం కావచ్చు, కానీ పారిపోయినారు. ఆయన ఒంటరిగా విడిచి పారిపోయినారు. బంట్రౌతులకు ఆయన ఒంటరిగా చిక్కినాడు అనమాట. ఆయన్ని ఒంటరిగా తీసుకుని వెళ్ళినారు, ఒంటరిగా విచారించినారు, ఆయన ఒంటరిగా సిలువ వేసినారు. యేసు ప్రభువునకు సిలువలో మరణించేంత వరకు తన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మనుషులు ఎవ్వరు లేరు ఆయన. అదే పెద్ద శ్రమనాయన, పెద్ద శ్రమ. ఎందుకంటే మనుషులు లేకుండా మనుషులు బ్రతకరు. అలాగే యేసు ప్రభువునకు ఆయన జీవితంలో అనేక హింసలు వచ్చినాయి అన్నమాట. అనేకులు హింసించినారు. సిలువలో శారీరకంగా హింసించినారు. కానీ ఆయన మనస్సును మానసికంగా హింసించినారు. నువ్వు దయ్యం పట్టిన వాడవు, నువ్వు బెయల్జెబూలువి కదనైనా, నీవు సమరయుడవు అని ఈ మాటల చేత ఆయనను హింసించినారు. ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆయన ఎవరు? ఈ లోక పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన మనుష్య కుమారుడు. ఆయన ఎవరు? ఆయన పాపుల కొరకు సిలువలో తను తాను బలిగా అర్పించుకున్న ఒక గొప్ప వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తిని మాటల ద్వారా మానసికంగా వాళ్ళు హింసించినారన్నమాట. అలాగే మనుషులు సరే అలా ఉన్నారు అనుకుంటే, మనుషులు, సాతానుడు అందరూ కలిసి ఆయన శోధించినారు. శోధించి దేవుని ఎదుట ఆయన్ని ఒక పాపిగా నిలబెట్టాలని అనుకున్నారు అన్నమాట. పాపం మెరుగని ఆయనను పాపిగా చేయడానికి ప్లాన్ చేసినారు, శోధించినారు. అంటే మనుషులు ఆయనతో కలిసి ఉండలా, దేవునితో కూడా ఆయన కలవకూడదని ప్లాన్ చేసినారు. దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచేయాలని ప్లాన్ చేసినారు. చూడండి ఆయన ఎంత కక్షబోతులైన మనుషులు. వారు కలిసి ఉండకూడదు, ఆయన కూడా దూరం చేశారు. తనలో ఉన్న పరిశుద్ధాత్మను దూరం చేశారు. అనేక శోధనలు, అనేక సార్లు సాతానుడు శోధించినాడు, యూదులు సహితము శోధించినారు. అలాగే వాళ్ళు ఆయన మీద నిందలు సహం వేసినారన్నమాట. ఆయన నిందించినారన్నమాట. వీటన్నిటి వలన ఆయన అనేక బాధలు, పడ్డాడు. శరీరంలో ఉన్నప్పుడే ఆయన దుఃఖపడ్డాడు.
క్రీస్తు యొక్క జీవితములో సంభవించినవి, ఇవి సంభవించినాయి అన్నమాట. క్రీస్తు జీవితములో సంభవించినవి ఒక మనుషుడు భరించలేనివి, ఒక మనుషుడు సహించలేనివి ఆయన జీవితంలో సంభవించినాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ఏం చేసినాడు, ఎలా జీవించినాడు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయన ఇలాంటి శ్రమ జీవితాన్ని కలిగి ఉండి కూడా ఇలాంటి జీవితంలో నుండి అనేకులకు మేలు చేసినాడు. అంటే ఇలాంటి జీవితాన్ని భరించి కూడా ఆయన అనేకులకు మేలు చేసినాడు. కాబట్టి ఇక్కడ అనేకులను ప్రేమించినాడు. అనేకులను కనికరించినాడు. అనేకుల పట్ల దయ చూపించినాడు. దయను చూపించినాడు. అనేకులను క్షమించినాడు. అనేకులను ఆదుకున్నాడు, ఆదరించినాడు, అనేకులను ధైర్యపరిచినాడు. అది తన జీవితంలో సంభవించిన శ్రమలు, హింసలు, శోధనలు, నిందలు, బాధలు, దుఃఖము, తన వారే తనకు విరోధంగా మారినారు. తనకు విరోధంగా మారినటువంటి వ్యక్తుల పైన ఆయన ప్రేమ చూపించినాడు, కనికరాన్ని, దయను చూపించినాడు, అనేకులను కనికరించినాడు. ఇవి క్రీస్తు యొక్క జీవితంలో మనం చూడొచ్చు అన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. క్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూడాలి. అనేకులు క్రీస్తు జీవితాన్ని చూడడం వల్ల క్రీస్తు చేసిన అద్భుతాలను చూస్తూ ఉన్నారు, క్రీస్తు చేసిన సూచ్యక్రియలను చూస్తూ ఉన్నారు, క్రీస్తు దయ్యములను ఎలా వెళ్ళగొట్టినాడో దాన్ని చూస్తూ ఉన్నారు. కానీ మనము క్రీస్తు యొక్క జీవితాన్ని చూడాలి. ఆయన జీవితంలో ఏమేమి సంభవించినాయి, అవి సంభవించినప్పుడు సహితము ఆయన ఎలా నడుచుకున్నాడు, అని మనము ఆయన జీవితాన్ని చూడాలన్నమాట. మనోనేత్రాల సహాయంతో చూడాలి, మామూలు నేత్రాలతో కనిపించదు. మీరు మామూలు నేత్రాలతో చూడాలనుకుంటే అది దుస్సాధ్యం అన్నమాట. మీరు అనేక సార్లు ఈ సంగతులను విన్న తర్వాత ఇక్కడికే మర్చిపోయి వెళ్ళిపోతే ఇవేవి బోధపడవు, ఇదేది అర్థమే కాదు అన్నమాట. మీరు నుంచి బయట వెళ్ళిన తర్వాత సహోదరులైనా సహోదరులైనా అలా చేరుకున్నప్పుడు, 2-3 కూర్చున్నప్పుడు మనం ఆదివారం ఏం విన్నాము అనే దాన్ని మీరు చర్చించుకోవాలి. బుధవారము బైబిల్ స్టడీలో ఏం విన్నామని చర్చించుకోవాలన్నమాట. ఇవి అనేక సార్లు చర్చించుకుంటే తప్ప అర్థమయ్యేది కాదు. నరమాత్రులకు ఇది అర్థమయ్యేది కానే కాదు. ఎందుకంటే క్రీస్తే ఒక మర్మం అన్నమాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఈ మొదటి 3 వచనాలు. ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుతున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును. చూడండి ఆయన, మీ కొరకు అనగా సంఘము కొరకు
నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. అంటే దేవుడు చేసిన ఏర్పాటును మీరు విని ఉన్నారు. 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము, ఏమన్నాడు ఆయన? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాస్తిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములు యందు మనుషులకు తెలియపరచబడలేదు. అబ్రహామ, ఇస్సాక, యాకోబు వాళ్ళకెవరికి ఈ మర్మం తెలియపరచలేదు దేవుడు. ఇప్పుడైతే సంఘములో ఉన్న వ్యక్తులకు ఆయన బయలుపరచడానికి అంగీకారంగా ఉన్నాడు. క్రీస్తే ఒక మర్మము. క్రీస్తు జీవితం అనేది ఒక మర్మం అన్నమాట. మీరు ఎన్నో దగ్గరలో వాక్యాలు వినవచ్చు, వాక్యాన్ని వినుండవచ్చు, కానీ క్రీస్తు మర్మమైన క్రీస్తు జీవితాన్ని గురించి ఏ ఒక్కరు ప్రస్తావించడం లేదు. ఎందుకంటే క్రీస్తే మర్మము, ఆయన జీవితం కూడా మర్మం. కానీ దేవుడు క్రీస్తు యొక్క జీవితానికి సంబంధించిన ఈ మర్మమును నేడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. కనుక ఏ మర్మమైనటువంటి క్రీస్తు ఉన్నాడో ఆ మర్మమైనటువంటి క్రీస్తును చూడడము, ఆయన జీవితాన్ని మనము నేర్చుకోవడం అనేది సంఘములో దేవుడు చేసినటువంటి ఏర్పాటు అన్నమాట. ఈ దేవుడికి అర్థం కాదు నాయన. అంటే ఈ ఏర్పాటు అనేది సంఘములో దేవుని యొక్క ఈ ఏర్పాటు ఎవరికి అర్థం కావడం. ఏంది ఆ ఏర్పాటు? క్రీస్తు యొక్క జీవితమును విశ్వసించడం అనగా క్రీస్తు యొక్క జీవితంలో ఏవేవి సంభవించినాయో అవి సంభవించినా కూడా ఆయన ఎలా నడుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాలి, క్రీస్తు నాకు సంభవించినవి, క్రీస్తుకు సంభవించినవి, అలాగే అవి సంభవించిన క్రీస్తు యొక్క నడత, ఆయన ఎలా నడుచుకున్నాడు. అంటే ఆయన ఎలా జీవించినాడు. దీనిని సంఘములో ఉన్న పురుషులైనా స్త్రీలైనా స్పష్టంగా క్రీస్తు యొక్క జీవితాన్ని చూడాలి. రెండు వైపులు చూడాలి. ఆయనకు కలిగిన అంటే ఆయనకు సంభవించినవి చూడాలి. అవి సంభవించినప్పుడు కూడా ఆయన ఎలా జీవించినాడు, ఎలా నడుచుకున్నాడు చూడాలి. మనం ఇది ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. లేదంటే మనం మరణించేంత వరకు క్రీస్తును చూడలేము. అంటే ఆయన జీవితాన్ని చూడలేము, ఆయన జీవితాన్ని మనము నేర్చుకోలేము. కేవలము మేము క్రైస్తవులమని అనేకులు అనుకుంటా ఉన్నారు కదా. అలాగనే మనం కూడా మేము క్రైస్తవులము, మేము ప్రతి ఆదివారము చర్చికి వెళుతూ ఉన్నాము, ప్రతి బుధవారము బైబిల్ స్టడీకి వెళుతున్నాము, మరి కొన్ని ప్రత్యేకమైన క్లాసుల్లో మేము కలుసుకుంటా ఉన్నాము. ఇదిగో మా శక్తి కొలది మేము సంఘ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మంచివే. కానీ క్రీస్తుని నేర్చుకోకపోతే, ఆయన జీవితాన్ని నేర్చుకోకపోతే, ఆయన జీవితాన్ని అనుసరించలేము. ఆయన జీవితాన్ని అనుసరించి మనం నడుచుకోలేమన్న. అందువల్ల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క జీవితాన్ని చూడాలి. చూడడం అనగా ఆయన జీవితంలో ఏమేమి సంభవించినాయి, ఆయనకు సంభవించిన వాటిని సంఘంలో పురుషులు స్త్రీలు అందరూ చూడాలి, మనోనేత్రాలతో చూడాలి. ఎవరికి అర్థం కాదు. కనుక ఈ ఏర్పాటులో ప్రభువు జీవించిన జీవితాన్ని మనము చూడాలన్నమాట.
మనము చూసి నేర్చుకొని మనం జీవించాలి, క్రీస్తుతో పాటు జీవించాలి. కనుక నీ జీవితంలో ఏం కావాలని నీవు కోరుకుంటాను? నన్ను చూడండి, క్రైస్తవులమే, మనం సంఘులను వ్యక్తులమే, కానీ మనకు శ్రమలు అక్కర్ల, మనకు హింసలు అక్కర్ల. చూడండి, అయినా శ్రమ ఎవరికైనా సంభవిస్తే వాళ్ళు దుఃఖపడతారు. కానీ మొదటి శతాబ్దంలో వాళ్ళు అలా దుఃఖపడలేదన్నమాట. వాళ్ళు ఆనందించినారు. ఈ లేఖనాన్ని చూడండి. యాకోబు తన పత్రికలో ఇలా సెలవిచ్చినాడు. మొదటి అధ్యాయము 2-3 వచనాలలో, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని అన్నాడు. అంటే విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది, అది శోధనల వల్ల కలుగుతుంది. విశ్వాసానికి శ్రమలు వస్తాయి, విశ్వాసానికి నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలని యాకోబు సెలవిచ్చినారంటే మహా ఆనందించుడి అని అన్నాడు. కానీ సహజంగా ఒక శ్రమ సంభవించినప్పుడు మనలో ఆనందం కలగదన్నమాట, మనం చాలా దుఃఖపడతాం. అంటే ఈ లేఖనానికి విరుద్ధంగా మనము మన జీవితం ఆగుపడుతుంది అన్నమాట. చూడండి, అని ఏదైనా ఒక శ్రమ వచ్చింది, ఒక హింస వచ్చింది, వెంటనే మనము ఆనందించలేము. అసలు మన ముఖంలో ఆ కవళికలు మారిపోతాయి అన్నమాట. ఒక దిగులు, ఒక చింత, ఒక బాధ, ఒక దుఃఖము, ఇవన్నీ ముఖంలో కనిపిస్తాయి. కానీ యేసు ప్రభు యొక్క ముఖములో ఇవన్నీ సంభవించినప్పుడు ఆయన ముఖంలో ఈ దుఃఖము, బాధ, చింత ఇవేవి కనబడలేదు అన్నమాట. కనుక మనం సహితము ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక హింస వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం సహితము ఆనందించాలన్నమాట. అందుకొరకు దేవుడు మనల్ని సంఘంలోని పిలిచినాడు. ఫిలిప్పీ 1 అధ్యాయంలో 30వ వచనం, 30వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి దీన్ని గ్రహించాలి. పురుషులైన స్త్రీలైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటకు, శ్రమలు కూడా ఆయన పక్షమున అనగా క్రీస్తు పక్షమున తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శ్రమలు అనున్నవి ఆశీర్వాదములు అన్నమాట. ఇవి శాపాలు కాదు, ఇవి ఆశీర్వాదములు. ఎఫెసీ 1 అధ్యాయంలో 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ప్రతి ఆశీర్వాదాన్ని దయచేసినాడు దేవుడు, మనకు అనుగ్రహించినాడు. ఆ ఆశీర్వాదములలో ఒక ఆశీర్వాదము శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు, బాధలు, ఇవన్నీ అన్ని ఆశీర్వాదాలండి. ఈ ఆశీర్వాదాలను తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించగా మనం ఏం చేస్తున్నాము? ఈ ఆశీర్వాదాలు మాకు అక్కర్లేదని నెట్టి వేస్తూ ఉన్నాం అన్నమాట. మనకు శ్రమలు రాకూడదు, మనకు హింసలు రాకూడదు,
మనకు శోధనలు రాకూడదు, మనకు అవమానాలు రాకూడదు. అప్పుడే మనం ఒక మనిషిలాగా స్పందిస్తాం. ఎవరైనా మనం శ్రమ పెడితే మనం వారి మీద ఉగ్రులమైపోతాం అన్నమాట. ఎవరైనా మనల్ని హింసిస్తే వెంటనే మనం క్రోధం కలిగి ఉంటాం వాళ్ళ మీద. ఎవరైనా మనల్ని అవమానపరిస్తే మనము సైతం వారిని ఎలా అవమానపరచాలని ఒక సమయాన్ని ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. యేసు ప్రభు అలా చేయలేదు. అలాగున ప్రభువు చేయనే లేదన్నమాట. కనుక ప్రభువు చెయ్యని దానిని నీవు చేస్తే ప్రభువు యొక్క జీవితాన్ని అనుసరించిన వారు కాదు మనం. ఎందుకంటే ప్రభువుకు సంభవించినవన్నీ కూడా ఆశీర్వాదాలు. అవి ఆయన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలలో ఆయన ఏమి సాధించినాడు అనే దాన్ని మనం ఒకసారి చూడగలిగితే, చూడండి. ఆయన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 5వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. 8వ వచనంలో ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమలు వస్తే మనం విధేయులం అవుతాము, శ్రమలే లేకుండా పోతే మనం అవిధేయులం అవుతాం. అందువలన మనము ప్రభువు కలిగిన విధేయతను మనం నేర్చుకోవాలంటే, మనం కలిగి ఉండాలంటే, మనకు ఆయనకు వచ్చిన విధంగా మనకు శ్రమలు రావాలి, మనకు నిందలు రావాలి, మనకు బాధలు కలగాలి, మనకు అవమానాలు రావాలి. నిన్ను శ్రమ పెట్టేవారు ఎవరైనా నిన్ను కాదు శ్రమ పెట్టేది, నీ ప్రభువును శ్రమ పెడుతున్నాడు అన్నమాట కదా. అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఒక పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకనంటే సంఘంలో ఉన్న వ్యక్తుల్ని హింసించడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గంలో ఒక గొప్ప వెలుతురు వచ్చి ఆయన మీద ప్రకాశించింది. ఆయన నేల మీద పడిపోయినాడు, బోళ్ళబడ్డాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మౌనులైపోయినారు. అక్కడ ఒక శబ్దం వినిపించింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు అనే ఒక శబ్దం వచ్చిందన్నమాట. అంటే క్రైస్తవులను, సంఘములో ఉన్న వ్యక్తులను ఎవరైనా హింసిస్తే ప్రత్యక్షంగా ప్రభువుని హింసించినట్లు అన్నమాట. అందువలన ప్రభు అంటాడు, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడిన అని అంటాడు అన్నమాట. నాయన మీరు ఎవరైనా చూడండి, మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెట్టినారా? మిమ్మల్ని కాదు శ్రమ పెట్టింది, ఆయన శ్రమ పెట్టినారు. మిమ్మల్ని ఎవరైనా హింసించినారా? మిమ్మల్ని కాదు హింసించింది, ఆయన హింసించినారు. మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచినారా? మిమ్మల్ని కాదు, ఆయన అవమానపరుస్తున్నారు. తండ్రి అయిన దేవుడు అంటాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నా అంటాడు దేవుడు. కనుక మీకు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినారా? మిమ్మల్ని కాదు బాధ పెట్టడు, ప్రభువును బాధ పెట్టినాడు. అందువలన శ్రమలలో, హింసలలో, అవమానాలలో, నిందలలో, శోధనలలో సాతానుడే మిమ్మల్ని శోధించిన, మనల్ని శోధించిన, ప్రభువును శోధించినట్టు వాడు. అందువలన మనకేది సంభవించినా అది నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన ప్రభువు సెలవిచ్చిన విధంగా మనల్ని కాదు హింసించేది ఆయన్ని, మనల్ని కాదు శ్రమ పెట్టేది ఆయన్ని. కనుక మన మీద మనకు వచ్చేటువంటి ఈ నిందలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ అవమానాలు ఇవన్నీ కూడా ఆయన అన్నమాట, మందు కాదు. ఆయన వాటన్నిటిని భరించినాడు, వాటన్నిటిని సహించాడు. మనం సహిద్దాం, మనం భరిద్దాం. ఎందుకనంటే క్రీస్తు యొక్క మహిమను పొందడానికి. కాబట్టి మనమందరము క్రీస్తు యొక్క జీవితంలో ఏమేమి సంభవించినవో మనం వాటిని చూసి నేర్చుకొని జీవించాలి. ఆయనకు శ్రమలు వచ్చినాయా అంటే ప్రభువునకు శ్రమలు వచ్చింది. శ్రమలు నీ జీవితంలో అగుపడాలి, నా జీవితంలో కూడా అగుపడాలి.
ఆయనకి హింసలు కలిగినాయా? అవి నీ జీవితంలోనూ నా జీవితంలోనూ అవి సంభవించాలి. అలాగే ఆయనకు శోధనలు వచ్చినాయా? ఆయన నిందింపబడ్డా? అలాగే ఆయన బాధలు పడ్డా? ఆయన దుఃఖించినాడా? ఇవన్నీ కూడా నీ జీవితంలో నా జీవితంలో సంభవించాలి. అంటే క్రీస్తునకు సంభవించినవి. మన జీవితంలో కూడా సంభవించాలి. ఇవన్నీ కూడా మనకు రావాలన్నమాట. వీటన్నిటిలో మనం ఏం చేయాలి? క్రీస్తు మన కొరకు ఉంచిన మాదిరికరమైన జీవితాన్ని, క్రీస్తు యొక్క నడతను అనుసరించాలి. క్రీస్తు యొక్క నడతను మనం అనుసరించవలసి ఉంది. అనగా ఆయన చూపించినటువంటి ప్రేమ. ఎవరి మీద ప్రేమ చూపించినాడు ఆయన? తనను శ్రమ పెట్టినవారు, తనను హింసించినవారు, తనను శోధించినవారు, తనను నిందించినవారు, తనను దుఃఖపెట్టినవారు. ఎవరు వారు? తనవారు. అలాగే క్రీస్తునకు సంభవించినవన్నీ కూడా మనకు సంభవించాలి. ఎవరి ద్వారా సంభవించాలి? ఎవరి ద్వారానైనా? సంఘములో ఉన్న నీ సహోదరులు, నీ సహోదరుల ద్వారా సంభవించాలి. వారిని ఏం చేయాలి? వారిని ప్రేమించాలి. అలాగే వారిని కనికరించాలి. వారి పట్లనే దయ చూపించాలి. వారిని క్షమించాలి. ఆయన కలిగిన ఈ గుణములను, ఈ లక్షణములను, ఆయనకు సంభవించినవి మన జీవితాల్లో సంభవించినప్పుడు సైతము వాటిని మనం అనుసరించవలసి ఉందన్నమాట. ప్రేమను, కనికరాన్ని, దయను, క్షమను, ఇవన్నీ సంఘంలో ఎవరి ద్వారా మనకు శ్రమలు, హింసలు, శోధనలు, నిందలు, బాధలు, దుఃఖం వస్తుందో వారి పట్ల ఈ ప్రేమను చూపించి, కనికరాన్ని చూపించి, దయను చూపించి, ఈ క్షమను మనం చూపించాలి. క్రీస్తు యొక్క నడతను మనము అనుసరించిన వారం అవుతాం. చివరిలో నేను ఒక మాట చెప్తున్నాను. అన్నీ బాగుంది నాయన, కానీ ఆయన జీవితాన్ని జీవించడమే మనకు చాలా కష్టం అన్నమాట. చాలా కష్టం అన్నమాట. ఈ జీవితాన్ని జీవించాలంటే నీలో ఉన్న ఈగోని పూర్తిగా పక్కకు నెట్టేయాలన్నమాట. నేను అనే అహమును వదిలిపెట్టేయాలి, విడిచిపెట్టాలి, విసర్జించాలి, చంపివేయాలన్నమాట. నేను అనే అహం ఉండకూడదు. నేను అనేటువంటి అహం, ఈగో అస్సలు ఉండకూడదు. ఈగో ఉంటే కాంప్రమైజ్ కాలేము. క్రీస్తు యొక్క జీవితంతో మనం కాంప్రమైజ్ కాలేమన్నమాట. ఎవరైతే ఈ ఈగోను పక్కకు నెట్టేస్తారో, ఈ అహం అనేటువంటి స్వభావాన్ని విసర్జిస్తారు, చంపివేస్తారు, వారు మాత్రమే క్రీస్తు యొక్క జీవితాన్ని స్వీకరించగలరు అన్నమాట. ఈగో ఉన్నంతకాలము ఎవరైనా చిన్న మాట అన్నా ఒప్పుకోరన్నమాట. ఒక చిన్న మాట అంటే ఒప్పుకోరు. నేను నువ్వెంత అంటే నువ్వెంత అని అంటారు. మనం అంటే నిన్ను ప్రేమిస్తే ప్రేమించాలి, నిన్ను దూషిస్తే దూషించాలి, నీకు నష్టం కలుగు చేస్తే నువ్వు నష్టం కలుగు చేయాలి. కాబట్టి ఇక్కడ ఒకరు మనకేం చేస్తారో దాన్ని వాళ్ళకు మనం చేసేయాలి. ఇది మనిషి యొక్క తత్వం అన్నమాట.
దీనంతటి కారణము ఈగో, అహం అన్నమాట. అహం మనకు అడ్డం వస్తుంది అన్నమాట. ప్రతి దాంట్లోనూ మనకు అడ్డం వస్తుంది అహం. ఈ అహం వచ్చినప్పుడు మనము ఎవరైనా మనల్ని శ్రమ పెడితే సహించలేము. ఎవరైనా మనల్ని హింసిస్తే మనము ఓర్చుకోలేము. ఎవరైనా మనల్ని అవమానపరిస్తే ఒక దీర్ఘశాంతాన్ని కూడా మనం కలిగి ఉండలేము. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో మనం అదే మాట్లాడాలి. వాళ్ళు ఏది మనకు చేస్తారో మనం అదే చేయాలి. ఇప్పుడు మనల్ని అవమానిస్తే మనం అవమానించాలి, మనల్ని నిందిస్తే మనం నిందించాలి, మనల్ని శ్రమ పెడితే మనం శ్రమ పెట్టాలి. అని ప్రభు అంటాడు, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు నీ ఎడమ చెంప త్రిప్పుమా అన్నాడు. అంటే ఇంత ఓర్చుకొని అంటాడు అనమాట. అంటే దాని అర్థం ఏంది? అహం వదిలిపెట్టేయడం అన్నమాట. అహాన్ని చంపుకోవడం, అహాన్ని విసర్జించడం. అహం ఉంటే నిన్నెవరైనా చెంప మీద కొడితే కనీసం నీవు వానిని కొట్టలేకపోయినా నీ జనాన్ని తీసుకొని వాళ్ళు చేత కొట్టిస్తావు అన్నమాట. అది నేను అహం చేసే పని. అది నన్ను కొట్టినాడా యేసు ప్రభువుని కొడితే ఆయన ఏం చెప్పలేదు. నేను ఎవరికి చెప్పినాడు? ఆయన నన్ను పలానోళ్ళు కొట్టినారని ఎవరికైనా చెప్పుకున్నాడు? ఆయన ఎవరు చెప్పుకోలేదు. ఎందువలన? ఆయనలో ఏం లేదు, అహం లేదన్నమాట. అహం లేని వ్యక్తి అన్నమాట. ఈగో లేదు ఆయన. నేను దేవుని కుమారును కదా, నన్ను వాడు బెయల్జెబూల్ అన్నాడే, వాడు కాలిపోవును కాకంటే ఏమైపోయింటాడు వాడు? లాజరు లేచి రాన్నప్పుడు లేచి వచ్చిన లాజరు కాలిపోంటే ఏమవుతుందా? కాలిపోడా? ఆయన లోకం కాదు నేను, ఆయన సృష్టించిన మనుషులు కాదు నేను. ఆయన సృష్టిలో పుట్టినటువంటి మనుషులు ఆయన మీద ఎక్కసిక్కాలు చేస్తే ఆయన ఏమన్నా చేయగలుగుతాడు ఆయన. కానీ ఆయన ఓర్చుకున్నాడు, సహించినాడు, భరించినాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. వాళ్ళనే ప్రేమించినాడు, వాళ్ళనే కనికరించినాడు, వాళ్ళ పట్ల దయ చూపించినాడు, వాళ్ళని క్షమించినాడు. దీనికి కారణం ఏంది? ఆయనలో ఏమి లేదు, ఆయనలో అహం లేదు. మీలో ఎవరైనా ఈ అహాన్ని కలిగి ఉంటే, ప్రతి ఒక్కరిలో అహం ఉందన్నమాట. నీలో ఉన్న అహము నీ మాటల ద్వారా తెలియవస్తుంది, నీవు చూసే చూపుల ద్వారా కూడా తెలియవస్తుంది అన్నమాట. నీలో అహం ఉంది అనడానికి రుజువులు నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన. కనుక ఒక్క అహాన్ని మనము విసర్జిస్తే, ఒక్క అహమును మనం చంపివేస్తే, ఇవేవి మనకు సంభవించినా కూడా ఎవరి ద్వారా సంభవించినాయో వారి మీద ప్రేమ, కనికరము, దయ చూపించి వారిని క్షమించగలరు. ఇందువలన మనం ఏం సాధించగలము అని అంటే క్రీస్తు మహిమను సాధిస్తాం. క్రీస్తు మహిమను పొందుతామన్నమాట. అంతిమంగా దేవుడు ఎందుకొరకు లోకములో నుండి సంఘంలోని పిలిచినాడు? క్రీస్తు మహిమను పొందుటకు పిలిచినాడు ఆయన. ఆ పిలుపును సక్సెస్ఫుల్గా మనం జీవించి క్రీస్తు యొక్క మహిమను పొందుతాం సంఘం. అప్పుడు మన తండ్రి దేవుడు. దేవుడు ఆయన ఏం చేస్తాడు? తన రాజ్యమునకు, తన మహిమ, ఆయన మనలను పిలుస్తాడన్నమాట. అందరినీ పిలవడు, ఆయన అందరినీ పిలవడు. ఎవరైతే సంఘంలో క్రీస్తు యొక్క మహిమను పొందినారో వారిని మాత్రం ఆయన పిలుస్తాడనమాట. అందరినీ పిలవడు. కనుక ఒకసారి నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నెక్స్ట్ ఆయన పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఎవరిని పిలుస్తాడు? సంఘంలోనికి వచ్చిన వారు అందరినీ పిలవడు ఆయన. ఎవరైతే క్రీస్తు జీవించిన జీవితం విశ్వసించినారు, ఎవరైతే దేవుని ఏర్పాటులో కొనసాగుతారో, ఏర్పాటు క్రీస్తు యొక్క జీవితమును నేర్చుకోవడం అన్నమాట. ఆయనకు సంభవించినవి ఏవి? ఇవి సంభవించినవి. ఆయన నడత ఎలా ఉండింది అంటే తన్ను శ్రమ పెట్టిన వారిని శ్రమ పెట్టల,
తనను హింసించిన వారిని హింసించలా, తనను శోధించిన వారిని శోధించలా, తనను నిందించిన వారిని నిందించలా, తనను బాధ పెట్టిన వారిని బాధ పెట్టలా, తను దుఃఖపెట్టిన వారిని దుఃఖపెట్టలా. చూడండి, ఆయన ఏమి సంభవించినా దాన్ని అలాగే మనుషులకు అగుపరచల. భిన్నంగా ప్రేమించినాడు, కనికరించినాడు, దయ చూపించినాడు, క్షమించినాడు. ఇది క్రీస్తు యొక్క జీవితంలో సంభవించినవి. ఆయన యొక్క నడత అలా ఉంది. అలాగే క్రీస్తులకు సంభవించినవి మన జీవితాల్లో కూడా సంభవించాలి. మీరు అడగండి అని దేవుణ్ణి, క్రీస్తులో సంభవించిన నాకు కూడా సంభవించాలని అడగండి. అవి శ్రమలు, హింసలు, శోధనలు, నిందలు, బాధలు, దుఃఖములు క్రీస్తునకు సంభవించినవి మనకు సంభవించినప్పుడు క్రీస్తు యొక్క నడతను మనం అనుసరించాలన్నమాట. ఎవరి వలన క్రీస్తునకు అవన్నీ సంభవించినాయో అలాగే సంఘంలో ఉన్న వారి వలన నీకు ఇవన్నీ సంభవించినప్పుడు సైతం క్రీస్తు యొక్క నడతను అనుసరించి నీవు ప్రేమించి, కనికరించి, దయ చూపించి, క్షమించి క్రీస్తు యొక్క మహిమను అంతిమగా క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు మహిమను నీవు పొందినావా, ఆయన తన రాజ్యానికి, తన మహిమకు నిన్ను పిలుస్తాడు. క్రీస్తు యొక్క మహిమను నువ్వు పొందలేదా, ఆయన నిన్ను పిలవడు. ఆయన నిన్ను పిలిస్తే పరలోకం, పిలవకపోతే నీవు నరకం అన్నమాట. అందువలన మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన మనల్ని పిలిచిన పిలుపును మనం స్పష్టంగా చూడాలి. ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి నా తండ్రి అయిన దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపునకు నేను యోగ్యురాలనుగా నేను సిద్ధపడాలి అని అంటే క్రీస్తు యొక్క మహిమను పొందాలి. నేను చెప్తున్నాను, మనం పుట్టినప్పుడు శిశువులం, ఆ తర్వాత బాల్య దశకు వచ్చినాం, తర్వాత దేవుడు యవ్వన దశను అనుగ్రహించినాడు. యవ్వన దశలో ఆయన ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు. పురుషునికి ఒక కుటుంబం, స్త్రీకి కూడా కుటుంబాన్ని ఇచ్చినాడు. కుటుంబాన్ని విస్తరం చేసినాడు, పిల్లల్ని ఇచ్చి దీవించినాడు అన్నమాట. అదొక కుటుంబం. కుటుంబం అంటే అది ఒక ఆనందదాయకం. ఆయన కుటుంబంలో ఉన్న ఆనందం మరెక్కడ లేదు. కుటుంబంలో ఉన్న ఆనందము డబ్బులే లేదు, వెండి బంగారంలలో లేవు, ఆస్తులలో లేవు. కుటుంబంలో ఉన్న ఆనందం చూడండి, బీదవారు బహు ఆనందంగా బతుకుతారన్నమాట. వారు గజ్జి మెతుకులు తిన్నా కూడా బహు ఆనందంగా ఉంటారు. ఆ కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రేమించడం, ఒకరిని ఒకరు కనికరించడం, ఒకరిని ఒకరు ఆదరించడం. బీద కుటుంబాల్లో అవి కనిపిస్తాయి స్పష్టంగా. ధనవంతుల కుటుంబాల్లో చూడండి, కనబడేదంతా డబ్బులే, వెండి బంగారములే, అధికారములే కనిపిస్తాయి. అక్కడ ప్రేమ ఏమాత్రం కనబడదు. కనుక కుటుంబం అనేది ఒక ఆనందమయం అన్నమాట. అలాంటి ఆనందమైన కుటుంబాన్ని దేవుడు మనకిచ్చినాడు. కానీ ఈ కుటుంబంలో ఎంతో కాలం మనం ఉండబోము. ఈ కుటుంబంలో ఉన్నప్పుడే నీవు ఒక భర్తవైనావా, నువ్వు ఒక భార్యవైనావా. భర్తవైతే కొన్ని రోజులకు దేవుడు కనికరిస్తే ఒక తండ్రి అవుతావు. భర్త టు తండ్రి, మరొక పదవినిచ్చినాడు దేవుడు. అలాగే నీవు భార్యవా, అలాగే ఒక తల్లివైనవు. ఆ బిడ్డలు పెరిగి వారు పెద్దవారై వారికి వివాహం చేసినావా. వారి గర్భవాసంలో ఎవరైనా పుట్టినారా. నువ్వు వివాహం చేసినప్పుడు నువ్వు మామవైనావు, నువ్వు అత్తమ్మవైనావు. వారి గర్భవాసంలో పిల్లలు పుట్టినప్పుడు నువ్వు తాతయ్యవైనావు, నువ్వు అవ్వవైనవు అన్న. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే పదవులనైనవి. ఈ పదవులలో ఉన్న ఆనందము మంత్రి పదవుల్లో కూడా లేదు. మోదీ ఉన్నాడు కదా, ఆయన సగర్వంగా చెప్పుకుంటా ఉంటాడు 400 సీట్లు వస్తాయి, లోపల భయపడతా ఉంటాడు. ఇప్పుడు జగన్ ఉన్నాడు కదా, ఆయన కూడా మేము గెలిచిపోతాము అని అంటుంటాడు, లోపల మాత్రం భయం ఉందన్నమాట. అంటే ఎవరికి వారు, ఏ పార్టీకి చెందినవారని మేము గెలుస్తాం అంటే మేకపోతు గాంభీర్యం అంటారే, అవి చూపెట్టుకుంటూ ఉండరు. ఇంకా ఆ ఫలితాలు వచ్చేంత వరకు ఎవరి పరిస్థితి ఏందని తెలియదు అన్నమాట. గెలిచినారా, ఓ ఆనందం. గెలిచినా కూడా ఆనందం ఏమీ లేదు నాయన. ఓడిపోయినారా, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. కానీ కుటుంబం అలా కాదన్నమాట. నీవు బ్రతుకు దినములన్నింటిలో ఒక ఆనందమును, ఒక సంతోషమును దేవుడు కుటుంబంలో పెట్టినాడు అన్నమాట. అలాంటి కుటుంబం, నీవు ఆనందించే కుటుంబం, నీవు సంతోషించే కుటుంబం. ఒక దినమున నీకు వయసు ఒడిగి 70 సంవత్సరాలు దాటి 80 సంవత్సరాలు చేరుకొని నీవు ఒక రాత్రికి కన్ను మూస్తే నీ ఆనందము ఆవిరైపోయిందన్నమాట. ఇక నీవు లేవు, ఇక నీ కుటుంబం కాదు, నీకంటూ ఎవరు లేరు. నీవు సింగల్గా వచ్చినావు, సింగల్గా వెళ్ళిపోతావు. కాబట్టి ఇక్కడ మనం వెళ్ళిపోవాల్సి ఉందన్నమాట. ఎంతటి వాడైనా వెళ్ళిపోవాలి. ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిన గాంధీ చచ్చిపోలా. స్వాతంత్రం కోసం ఎంతోమంది చనిపోయినారు.
స్వాతంత్ర యోధులు చాలామంది చనిపోయినారు. ఇంతెందుకు, ఈ లోకంలో సృష్టించి, ఈ లోకంలో మానవాళిని సృష్టించి, మానవాళి పాపాల కొరకు మరణించిన యేసుక్రీస్తు ఆయన కూడా చనిపోరా? నీకు నాకు మరణము తథ్యం అన్నమాట. మనం మరణించిన తర్వాత సింగిల్గా మనం వెళ్ళిపోవాలి. ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని వదులుకొని, ఎవరు నా వాళ్ళు అనుకున్నాం వారందరిని వదులుకొని వెళ్ళిపోవాలి. నీవు కుటుంబం కొరకు ఏవేవో సమకూర్చి, నీ భార్య కొరకు సమకూర్చి, నీ భర్త కొరకు చాకరీ చేసి, నీ బిడ్డల కొరకు సమకూర్చి చాకరీ చేసి, నీవు వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండా వెళ్ళిపోతే ఇక్కడ జ్ఞానం. నీవు వెళ్ళేసరికి క్రీస్తు యొక్క మహిమను సంఘంలో సంపాదించుకొని నీవు వెళ్ళిపోవలసింది. కాబట్టి కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినాడు? నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తావా? కుటుంబాన్ని ప్రేమిస్తావా? నా కుమారుడైన క్రీస్తును ప్రేమిస్తావా? అది కూడా ఒక శోధన. ఆయన కుటుంబం అనేది కూడా మనకు ఒక శోధన. నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ కుటుంబాన్ని ప్రేమిస్తావా? తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన క్రీస్తు యేసుని ప్రేమిస్తావా? కాబట్టి అది ఒక శోధనగా కుటుంబం కూడా మనకు ఉంది. కానీ కుటుంబం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. అక్కడనే క్రీస్తు రూపాన్ని సాధించే అవకాశాన్ని కూడా దేవుడు పెట్టినాడు. అందువల్ల అంతిమంగా క్రీస్తు జీవించిన జీవితాన్ని నేర్చుకొని ఆయన జీవితంలో సంభవించినవి మన జీవితంలో సంభవించగా ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగ మనం సంఘంలో నడుచుకొని అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందగలిగితే ఆయన మొదటిసారి సంఘంలోని పిలిచిన ఆయన రెండవసారి పరలోక రాజ్యాన్ని, తన రాజ్యమునకు, తన మహిమకు మనం పిలుస్తాం. మనము శాశ్వత కాలం తండ్రితో ఉండడానికి మనం పరలోక రాజ్యాన్ని చేరుకుంటామని ఇలా గొప్ప ఏర్పాటు చేసినాడు. అందువలన మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుంటారు, మీరు బహు జాగ్రత్త పడండి అని పేతురు వ్రాసినాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిని, పురుషులైనా స్త్రీలైనా యవనస్తులు సైతం, ఈ పిలుపును, ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవాలి. ఏది ఏమన్నా కానీ క్రీస్తు యొక్క మహిమను పొందుటకు క్రీస్తు కోలే నేను జీవిస్తాను, క్రీస్తుకు సంభవించినవి నా జీవితాల్లో సంభవించాలి అని తండ్రి యొక్క సహాయాన్ని మనం పొంది క్రీస్తు కోలే మనం జీవించగలిగితే, క్రీస్తుని పోలి నడుచుకోగలిగితే, క్రీస్తు యొక్క మహిమను మనం పొందగలిగితే పరలోకంలో ఉన్న మన తండ్రి అయిన దేవుడు తన రాజ్యానికి, తన మహిమకు మనల్ని పిలుస్తాడు. మన జీవితం ధన్యమవుతుంది. అందరూ దీన్ని ఆలోచన చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తాను. మహోపకారి, మహామహిమ కలిగిన మా తండ్రి, మా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను సంఘములో మేము పొందులాగున లోకమును వ్యవస్థలో నుండి సంఘములోనికి మమ్మల్ని పిలిచిన ఈ మహా కనికరమును బట్టి, మీ ప్రేమను బట్టి తండ్రి మేమందరము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా నాయన, మీరు సంఘంలోని మమ్మల్ని పిలిచినారు, సంఘములో నుండి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీ పిలుపునకు మేము విధేయులవుటకు తండ్రి సంఘములో ఉన్న మేమందరము క్రీస్తు యొక్క మహిమను పొందులాగున సంఘములో మీరు చేసినటువంటి ఏర్పాటును మేము హర్షించి, మేము గౌరవించి ఆ ఏర్పాట్లు కొనసాగుటకు మాలో ప్రతి ఒక్కరూ మా ప్రభు అయిన క్రీస్తు జీవించిన జీవితం పట్ల విశ్వాసాన్ని కలిగి ఆయనకు సంభవించినటువంటి శ్రమలు, హింసలు, శోధనలు, నిందలు, అవమానాలు, బాధలు, దుఃఖములు అవన్నీ కూడా మా జీవితాల్లో సంభవించినప్పుడు ప్రభువు ఎలాగున తను శ్రమ పెట్టిన వారిని, తను నిందించిన వారిని ఎలాగున ప్రేమించినారు, కనికరించినారు, దయ చూపించినారు, క్షమించినారు, అలాగుననే సంఘంలో ఉన్న మేము మా జీవితాలలోనికి ప్రభువు పక్షమున శ్రమలు అనుభవించే విధంగా ప్రభువు పక్షాన మీరు మాకు దయచేసి ఉండగా శ్రమలలో సహితము క్రీస్తు యొక్క నడతను మేము అనుసరించి మమ్మల్ని శ్రమ పెట్టేవారిని, హింసించేవారిని, మమ్మల్ని దూషించేవారిని, ద్వేషించేవారిని, మమ్మల్ని అవమానపరిచేవారిని సైతం ప్రభువు చూపించిన ప్రేమను వారి మీద మేము చూపించి, దయ చూపించి, కనికరాన్ని చూపించి, క్షమించి ప్రభువు యొక్క మహిమలోనికి మేమందరూ రూపాంతరం చెంది ప్రభువు యొక్క మహిమను పొంది మీ పిలుపునకు యోగ్యులుగా మేము తయారవుటకు మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించమని వేడుకుంటున్నాం. తండ్రి, మా బలహీనతలను తొలగించండి, మా పాపములను క్షమించండి తండ్రి, మా అపరాధములను మన్నించండి. మా జీవితంలో ఒక్కొక్క రోజు మా నడతను మీరు చూస్తూ ఉన్నారు, మా ప్రవర్తన మీకు తెలుసు, మా మాటలు మీరు వింటూ ఉన్నారు. మేము
మిమ్మల్ని అవమానపరచకుండా, మిమ్మల్ని నొప్పించకుండా ఉండడానికి ప్రభువుకు వలె మేమును ఈ జీవితాన్ని జీవించే విషయంలో, ప్రభువును పోలి నడుచుకునే విషయంలో, ప్రభు అయిన క్రీస్తు యేసునందు సంపూర్ణ విశ్వాసాన్ని మేము కలిగి ఉంటూ మరింత మమ్మల్ని కనికరించమని, ప్రభువులో ఉన్న జ్ఞానమును మాకు దయచేయమని, ప్రభువు యొక్క మనస్సును మాకు అనుగ్రహించమని, బుద్ధిని తెలివిని మాకు దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ప్రభువు అపోస్తులు బోధించిన ఈ సంగతులను ఈ దినమునాడు మేము జీవించలాగా మీరు మాకు నేర్పించి ఉండగా, ఈ వారమంతుల్లో మేము జీవించి ఆత్మీయంగా ధన్యులమవడానికి మరింత కనికరం చూపించమని వేడుకుంటున్నాం. సంఘ కార్యక్రమాలు దీవించండి తండ్రి, సంఘ కుటుంబాలను కనికరించండి నాయన. అన్ని విషయాలలో మీ కృపకు మేము పాత్రలుగా ఎంచబడినట్లు, మీరు మా ముందుంచిన లక్ష్యాన్ని మేము సాధించినట్లు మరింత మమ్మల్ని ప్రోత్సహించమని, కనికరించి దీవించమని, తిరిగి మీ సమకూలానికి మేము వచ్చేంత వరకు క్షేమాన్ని దయచేయమని ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మజ్జిగ తాగేసి వెళ్ళిపోదు.